కేటీఆర్ హరీష్ రావులపై ఫైర్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ పార్టీని 100 అడుగుల గొయ్యిలో పాతి పెడతామన్నారు. సొంత పార్టీ శ్రేణులే బీఆర్ఎస్ ను 14 ముక్కలు చేస్తారని ఎద్దేవా చేశారు. బంగారు తెలంగాణ అని చెప్పి రాష్ట్రాన్ని గొర్రెలు బర్రెలకే పరిమితం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ వాళ్ళు సన్మానం చేసి మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్న సందర్భంగా వారేదో టీఆర్ఎస్ పార్టీని 100 రోజులు అని చెప్తారు, 100 మీటర్ల రోజు దూరుతామని పెడతామని బరాబర్ పాతి పెడతాం. నువ్వేం మాట్లాడుతున్నావు కేటీఆర్? ఈ గవర్నమెంట్ 6 నెలల్లో పడిపోద్ది, అలా బాగోడు ఉన్నాడు 6 ఫీట్ల పొడుగుండగానే ఆయన దమాకు పెరగలే, సంవత్సరంలో పడిపోతే ఆడంటాడు. అంటే ఏంది ప్రజాస్వామ్యంలో ఎంతసేపు ఎమ్మెల్యే కొనుడు అలవాట? మేము అనుకుంటే నెల రోజులలో 39 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ని 39 ముక్కలు చేస్తా నేను. మాకు అలవాటు లేదు. ఈ 64 మంది మంచి పనులు చేసి వచ్చే 5 ఏళ్ళల్లో 100 మంది ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం. కానీ నువ్వు మాట్లాడే మాటలు కేటీఆర్ అహంకారం తగ్గించుకొని ఈ అహంకారంతోనే 60,000, 70,000, 80,000తో గెలిచింది మా ఎమ్మెల్యేలు. భారతదేశ చరిత్రలో ఇంత మెజార్టీతో ఇప్పుడు గెలవలే. కొన్ని సీట్లు ఆలస్యమైనాయి, కొన్ని సీట్లు మేము పొరపాటు చేసినాం, కొన్ని సీట్లలో వాళ్ళు అడ్డగోలు డబ్బులు దోసుకున్న డబ్బులు పెట్టినాం. లేకపోతే ఈసారి కూడా 80 వస్తుండే. మంచి పనులు చేసి 100 సీట్లు తెచ్చుకుంటాం. నువ్వు మా గవర్నమెంట్ గురించి, మా పార్టీ గురించి, మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే నీ పార్టీని ముందబెట్టేదే కాదు, 14 ముక్కలు చేస్తాను నీ పార్టీని. మాకు పెద్ద లెక్క కాదు, మాకు అధికారం ముఖ్యం కాదు. గెలిచిన ఎమ్మెల్యేలతో పనిచేస్తాం. ప్రజల మనసులు గెలుచుకొని వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో భువనగిరి, నల్గొండ పార్లమెంట్ దేశంలో హైయెస్ట్ మెజార్టీలో ఉండే స్థానాలలో మొదటి 1-2 స్థానాలు భువనగిరి పార్లమెంట్, నల్గొండ పార్లమెంట్ మీరు రాసుకోండి. 4 లక్షల పైన మెజార్టీతో గెలిచే విధంగా ఇప్పటికెళ్ళి కష్టపడతాం. మా నాయకులకు, కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనం 10, 12, 13 స్థానాలు గెలిపించుకుంటే టీఆర్ఎస్ పార్టీని మనం ముక్కలు చేసే అవసరం లేదు. వాళ్ళు కుట్టుకొని వాళ్ళే ముక్కలైపోతున్నారు. మన పార్టీ 20 ఏళ్ళు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. లక్షల కోట్ల అప్పుల పాలు చేసి లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకొని ధరణి ద్వారా 1000 కోట్ల భూములు అక్రమంగా పొంది మన బతుకులు మాత్రం ఒక ఉద్యోగం చదువుకున్న, బీఈడీ చదువుకున్న ఒక టీచర్ నోటిఫికేషన్ లేదు, Group 2 సర్వీస్ ఎగ్జామ్ నిర్వహించరాదు. మన బతుకులు ఎట్లా చేసిందంటే ఆ కుటుంబం గొర్రెలు, చేప పిల్లలు, బతుకమ్మ చీరలు, 60 రూపాయల బతుకమ్మ చీర 380 బిల్లు ఉన్నది నా దగ్గర, తీసినాం. దాన్ని కూడా ఎంక్వైరీలో యాడ్ చేస్తాం.